ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, ఈ యొక్క వ్రత విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగాన్ని పరిశీలిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం. ఈ రోజు తిథి నిజ జ్యేష్ఠ బహుళ తదియ ఉదయం 9:03 వరకు, తదుపరి చవితి తిథి ప్రారంభం. నక్షత్రం శ్రవణ ఉదయం 10:24 వరకు, తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు ఉంది. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈ రోజు సంకటహర చతుర్థి. సంకటాలను తొలగించే దివ్య స్వరూపుడు మహాగణపతి. మహాగణపతిని ఆరాధించటం వలన సమస్త కష్టాలు, బాధలు, అలాగే కలుగుతున్న ఆటంకాలు ఇవి తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు స్వామివారిని ఆరాధించటంతో పాటు స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించటం వలన కూడా అనుకూలమైన స్థితిగతులు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, రవి మిథునంలోను, గురు శుక్రులు కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నారు, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ యొక్క సంతానం గురించి ఆందోళన చెందే అవకాశాలైతే గోచరిస్తున్నాయి. ఫైనాన్స్ రంగాలలో ఉన్నవారు ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే గృహాల్లో మార్పులకి చేర్పులకి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. భరణి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యం మెరుగవుతుంది. ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత గోచరిస్తోంది. ఇంజనీర్లకి, కాంట్రాక్టర్లకి వారి యొక్క బిల్లులు వసూళ్లయ్యే అవకాశం గోచరిస్తోంది. కృతికా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కోర్టు వ్యాపారాలు లేదా కోర్టు వ్యవహారాలు ఇవి ఏవైతే ఉన్నాయో వీటిల్లో మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. తోటి వారితోటి మనస్పర్ధలు, చికాకులు కలిగే అవకాశం గోచరిస్తోంది. ఇక వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే అవసరానికి తగిన విధంగా మీకు డబ్బు సర్దుబాటు అయ్యే అవకాశం గోచరిస్తోంది. పరిశ్రమల్లోనూ లేదా వ్యాపార రంగాలలో ఉన్న వారికి, రైతులకి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. స్పెక్యులేషన్లు చేసేవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. రోహిణి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీ కృషికి తగిన ఫలితం కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. బంధువుల్ని, మిత్రుల్ని కలిసే అవకాశం గోచరిస్తోంది. మీ వ్యక్తిగత పనుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. ఇక మృగశిర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీ యొక్క ఆంతరంగిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి గోప్యత పాటించడం అనేది అవసరం. వైజ్ఞానిక, సాంస్కృతిక రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా విద్యా గణపతిని ఆరాధన చేయటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం అనేది గోచరిస్తోంది. సంఘంలో పేరు ప్రతిష్టలు, ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు ఇవన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే
వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి స్థానచలనంతో పాటు బదిలీలు లాంటివి గోచరిస్తున్నాయి. రాజకీయ రంగాలలో ఉన్న వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కోర్టు వ్యవహారాలలో మీకు ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేయాలి అని ప్రయత్నిస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక పునర్వసు నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే రైతులకి అనుకూలంగా ఉంది. పారిశ్రామిక రంగాలలో ఉన్న వారికి కూడా పురోగతి సూచిస్తోంది. ఉద్యోగస్తులకి స్థానచలనము బదిలీలు, వ్యాపారస్తులకి ప్రతికూలత తొలగిపోవటం అనేది గోచరిస్తోంది. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని ద్వాదశ నామావళి చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సినిమా, విద్యా రంగాలలో ఉన్నవారు వీరికి పురోగతి అనేది సూచిస్తోంది. కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీ శ్రమకు తగిన ఫలితం లభించటం, గుర్తింపు ఇవి మీకు ఆనందాన్ని ఇస్తాయి. వైద్యుల సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు మీ ఆరోగ్యాభివృద్ధి గురించి. ఇక పుష్యమి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆర్థికంగా ఇబ్బందికి గురి కావటం లేదా ధన నష్టం కలగటం అనేది గోచరిస్తోంది. మీ యొక్క జీవిత భాగస్వామితోటి ఇబ్బందులు లేదా మాట పట్టింపులు ఇవి మీకు చికాకుని, ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. ఇక ఆశ్లేష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి పని ఒత్తిడి గోచరిస్తోంది. శ్రమ ఉన్నప్పటికీ తోటివారి సహాయంతో మీరు ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తారు. దూర బంధువులని కలిసే అవకాశం అనేది గోచరిస్తోంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని వజ్రపంజర స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే బంధుమిత్రులతోటి విరోధాలు కలిగే అవకాశం అయితే గోచరిస్తోంది. అలాగే మీ పాత అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటికి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక రంగాలలో ఉన్న వారికి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. విద్యా రంగంలో ఉన్న వారికి కూడా సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. రైతులకి కూడా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక పుబ్బా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే స్నేహితుల సహాయ సహకారాలు మీకు అందుతూ ఉంటాయి. దీంతో పాటు మానసికంగా కలుగుతున్న అశాంతిని తొలగించుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సినీ కళా రంగాలలో ఉన్న వారికి మాత్రం అద్భుతమైన అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఉత్తరా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలను సమర్థతతో నిర్వహించేందుకు ప్రయత్నించాలి. స్నేహితులని, బంధువులని కలిసే అవకాశాలు, విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈ రోజు సంకటహర చతుర్థి సందర్భంగా గణేశుని భుజంగ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 9. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. దీంతో పాటు ఉద్యోగస్తులకి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతోంది లేదా ఈ ప్రయత్నాలు స్థిరపడగలవు. ఇక కన్యారాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీ శక్తికి మించిన పనులు మీరు చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాలలో ఈ రోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. హస్త నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే సినీ కళా రంగాలలో ఉన్న వారికి సానుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి ఆర్థిక అభివృద్ధి గోచరిస్తోంది. అనేక రంగాలలో ఉన్న వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ఆర్థికాభివృద్ధితో పాటు గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం కనపడుతూ ఉంటుంది. ఇక చిత్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే చిత్తా నక్షత్రం వారికి మాత్రం ప్రభుత్వ ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. మీ శ్రమకు తగిన ఫలితం గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశికి చెందిన వారు ఈ రోజు సంకటహర చతుర్థి సందర్భంగా గణపతి అష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. శుభమస్తు కార్యక్రమంలో స్వల్ప విరామం. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రభుత్వ అధికారులతోటి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. కోర్టు వ్యవహారాలలో కూడా సానుకూలత లభించకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. అనుకోని సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఆర్థికపరమైన విషయాలలో మాత్రం ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇక తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారు మాత్రం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. పరిస్థితులకి తగిన విధంగా నడుచుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. స్వాతి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ప్రముఖులతోటి మీకు పరిచయాలు పెరిగే అవకాశం అయితే గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు మీ శ్రమకు తగిన ఫలితం కూడా లభిస్తూ ఉంటుంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక విశాఖ నక్షత్రం వారికి పరిశీలించినట్లయితే విందు వినోదాలకు వెళ్ళటము, అలాగే మీ బంధువుల్ని కలవటము, ప్రయాణాలు చేయటము, ఈ రోజు మీకు ఆర్థికంగా అనుకూలత అనేది ఉండటము, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక తులారాశికి చెందిన వారు ఈ రోజు సంకటహర చతుర్థి సందర్భంగా సంకటనాశన గణేష స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ యొక్క కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందే అవకాశం గోచరిస్తోంది. స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకి వారు ఆశించినట్టుగా కోర్సులలో అడ్మిషన్లు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే అనవసరపు ఖర్చులోకి దూరంగా ఉండేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీదైన శైలిలో మీరు పని చేయడానికి మీ యొక్క ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనురాధ నక్షత్రంలో ఉన్న ఉద్యోగస్తులకి తారచలనము, బదిలీలు, చేస్తున్న ఉద్యోగాల్లోనే మార్పులు చేర్పులు, ఆర్థిక అనుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి అలాగే వ్యవసాయదారులకి కూడా సానుకూలమైన మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. జ్యేష్ఠ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీరు చేస్తున్న పనిలో మీ నైపుణ్యాన్ని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు అనుకుంటున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వృశ్చిక రాశికి చెందిన వారు ఈ రోజు సంకటహర చతుర్థి సందర్భంగా గణేశుని ద్వాదశ నామ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి ప్రోత్సాహం లభిస్తుంది. అనుకుంటున్న విధంగా పనులు పూర్తయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. ఇక పూర్వాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ధనలాభం గోచరిస్తోంది. దీంతో పాటు ఆరోగ్యము అనుకూలంగా ఉంది. అలాగే బంధుమిత్రుల సహాయ సహకారాలు అంతే అవకాశం గోచరిస్తోంది. పూర్వాషాఢ నక్షత్రానికి చెందిన రైతులకి ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ప్రత్యర్థులపైన విజయ అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో సానుకూలత అనేది కనపడుతోంది. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనురాశికి చెందిన వారు ఈ రోజు సంకటహర చతుర్థి సందర్భంగా గణపతి కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత కనపడుతోంది. స్థిరపడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. విద్యా, శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీకు కలుగుతున్న అవరోధాలు తొలగిపోతాయి. ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. అశాంతి తొలగిపోవటం వలన అనేక విషయాలలో మీకు మంచి అభిప్రాయం అనేది కూడా కలుగుతూ ఉంటుంది. ఇక శ్రవణ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కోర్టు వ్యవహారాల్లో సానుకూలత, ఇతరుల మాటకి విలువ ఇవ్వాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. అలాగే వివాహాది శుభకార్య ప్రయత్నాలలో సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ధనిష్ట నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం కళారంగాలలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి సానుకూలమైన మార్పులు చేర్పులు కనపడుతూ ఉంటాయి. మకర రాశికి చెందిన వారు ఈ రోజు సంకటహర చతుర్థి సందర్భంగా సంకటనాశన గణేష స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఇక కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎటువంటి మార్పులు అయితే గోచరించడం లేదు. ఇక కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే అనారోగ్యం గోచరిస్తోంది. దీంతో పాటుగా
ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. ఇక శతభిష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే శతభిష నక్షత్రం వారికి మాత్రం ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. వీరు కూడా ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. పేరు ప్రఖ్యాతుల గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. పూర్వభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ప్రయాణ సంబంధంగా ఖర్చులున్నాయి. అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు బంధుమిత్రుల్ని కలవటము, వారితోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈ రోజు సంకటహర చతుర్థి సందర్భంగా గణేశుని భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైన విషయాలలో ఖర్చులు అధికంగా ఉన్నాయి. అయితే తగిన విధంగా మీకు ఆర్థిక సహాయం కూడా అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన పూర్వభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే భూగృహ సంబంధ విషయాలలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలలో ప్రతికూలత అనేది గోచరిస్తుంది. దీంతో పాటు ఈ నక్షత్రానికి సంబంధించిన వారు ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేవి కొనసాగిస్తూ ఉంటారు. మార్పుల గురించి ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. అయితే ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక రేవతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా వీరికి ఎటువంటి మార్పులు అయితే గోచరించడం లేదు. అయితే శ్రమ, ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో వీరు ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. మీనరాశికి చెందిన వారు ఈ రోజు సంకటహర చతుర్థి సందర్భంగా గణేశుని భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సంకటహర చతుర్థి సందర్భంగా గణపతి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.